వెల్కమ్ టు 99 టీవీ. పొదిలి పర్యటనకి వెళ్ళారా, రైతుల పరామర్శకు వెళ్ళారా, రోడ్ షో చేయడానికి వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ అడుగుతున్న ప్రశ్న. 3 కిలోమీటర్ల మేరకు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళి మహిళల మీద దాడికి తెగబడ్డారు. ఇది టీడీపీ అనుకూల మీడియా రాసిన కథనాలు. బట్ సాక్షి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా కానీ అనేది ఏంటంటే మహిళల చేత చెప్పులతో దాడి చేయించారని చెప్పేసి. అండ్ అన్నింటికి మించి ఒక భిన్నమైన కథనం ఒకటి ప్రింట్ మీడియాలో కనిపించింది. ఏంటంటే జగన్ పర్యటనకి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళకి అవసరమే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దాడి వాళ్ళ మీద జరిగిందని చెప్తున్నారు. ఆయన ఏమైనా పరామర్శకు వెళ్తున్నారు, అది పార్టీ ప్రోగ్రాంగా పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు వీళ్ళ మీద దాడి చేశారు. రాప్తాడ్లో ఇదే జరిగింది, గుంటూరు మిర్చియాడ్లో కూడా ఇదే జరిగింది. అంటే ఏమైనా ఆర్గనైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలను పిలిపించుకుంటున్నాడనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలకు ధైర్యం ఉండలేదు కదా ముందుకొచ్చి చేయడానికి. తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఒకవేళ అరెస్ట్ అయినా సాయంత్రానికి బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు, స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. ఇదేదో మొత్తానికి తెలుగుదేశం కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని ఈ విధంగా చేస్తున్నాడనే అనుమానం అయితే చాలా బలంగా ఉంది. దీంతో పాటు రైస్ సర్వే గుంటూరు కృష్ణా జిల్లాల్లో నిన్న మొన్న గోదావరి జిల్లాల గురించి, ఉత్తరాంధ్ర జిల్లాల గురించి మాట్లాడుకున్నాం. 5 జిల్లాల్లో 36 స్థానాలు, గుంటూరు కృష్ణా జిల్లాలో 11 స్థానాలు కూటమికి ఖాతాలోంచి వెళ్ళిపోతున్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వస్తాయని కదా దాని అర్థం. మొత్తం 47. రేపు మాపు నెల్లూరు, ప్రకాశం, ఆ పైన రాయలసీమ. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. ఏదో కుట్ర చేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి అయితే. తెలుగుదేశం కార్యకర్తల్ని తన పర్యటనకు పిలిపించుకొని వాళ్ళ మీద ఈయనే దాడి చేయించడం, తర్వాత దానికి సంబంధించిన ఒక నెగిటివ్ ప్రచారాన్ని. ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీకి మంచి గ్లామర్ ఉంది కదా, బహుశా ఆ ఫార్ములా ఆయన ఏమన్నా అడాప్ట్ చేసి ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది 2014 నుంచి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తితో స్టార్ట్ అయింది సార్. ఈ నెగిటివ్ పబ్లిసిటీ అండ్ నెగిటివ్ టాక్టిక్స్తోనూ, వ్యక్తిత్వ హననంతోనూ ఈ కాలక్షేపాల కార్యక్రమాలకి బ్రహ్మాండమైన పెద్దపీటలు వేసి అధికారమే పరమావధిగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఇది ఒక బ్రహ్మాండమైన వెసులుబాటు కింద ఒక డిజైన్డ్ ప్రోగ్రామే ఈ రోజు దాకా అది డిరైవ్ ఇప్పటిదాకా కంక్లూడ్ అవుతూనే ఉంది. అది ఎప్పుడు కంక్లూడ్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ అది రైతు సమస్యల మీద పొగాకు రైతులది ఎప్పటి నుంచో పిలిపించాడు ఆయన. ఇది వాళ్ళ లేచిన ప్రయాణం కాదు, మే 22వ తారీఖు ఇచ్చాడు. మే 22 నుంచి డిజైన్ ప్రోగ్రామ్ ఇది. ఇవాళ వెళ్ళడం గురించి గౌరవ ఎస్పీ గారు ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా అండ్ బ్యారికేడ్లు అవన్నీ ఇవ్వాలి. తర్వాత సాధారణమైన ఏంటంటే తెలుగుదేశం శ్రేణులకు సంబంధించినట్లు హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు ఇలాంటివన్నీ వింటూ ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఎందుకంటే అపోజిషన్ లీడర్లు వస్తుంటే లేదంటే రూలింగ్ పార్టీ వాళ్ళు వస్తున్నా సరే. ఇది వైస్ వర్సా కాకుండా రివర్స్ ఏమైందంటే వీళ్ళని ప్రోవాకింగ్ చేస్తూ పంపించడం అన్నది ఎంతవరకు సమంజసం? గతంలో పొంగనూరు మీరు గమనించట్లేదు, పోలీసు వాళ్ళు నియంత్రించి అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాకుండా అడ్డుకున్నందుకు వాళ్ళే దెబ్బలు తిన్నారు పాపం. ఆ రోజు ఎస్పీ గారి స్థాయికి కూడా తల పగిలింది. ఇక్కడ ఇవాళ నిన్న కూడా కానిస్టేబుల్కి పాపం రైతులకి చాలామందికి దెబ్బలు తగిలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో పాటు పక్కన ఓ రైతు ఈజ్ బ్లీడింగ్, తలపాగా కట్టుకుని వచ్చి ఆయన చూశాడు. సో అవన్నీ చూస్తుంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డీజీపీ గారిని పిలిచి ఏదో అలజడిని సృష్టించడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్స్పిరసీ థియరీ అన్నట్టుగా హోటాహోటిన డీజీపీ గారిని పిలిపించి దీని మీద సత్వరం. ఇప్పుడు రాప్తాడ్లో జరిగిన దీనికి కూడా దగ్గర 80-90 మంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా నాట్ లెస్ దెన్ 100 పైచిలకు మంది కేసులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బాధ్యుని చేస్తారు. ఇందులో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అండ్ దిస్ థింగ్. సో ఫస్ట్ థింగ్, భయాందోళనలు కలిగించే వాతావరణమా లేదంటే నిన్న 3 కిలోమీటర్ల వేల జన స్తంభనతో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో ఎవరు చేయమన్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయన వెళ్ళింది పరామర్శ చేసుకుని రావచ్చు కదా, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? అలా సార్, అట్లీస్ట్ బయటికని రావాలి కదా. ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చిన జనాలు చూసి మీరు నేనేం మాట్లాడగలను సార్ చెప్పండి? ఇప్పుడు ర్యాలీ అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ముందు అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు వెనకాల చంద్రోపతండాలుగా జనాలు వస్తుంటే దాన్ని ర్యాలీ అని చెప్పి ర్యాలీ ఎవడు చేయమన్నాడు అంటే ఏం చెప్పాలి? మీరు చూడండి, ఆ ప్రొయాక్టివ్నెస్, ఆ క్రౌడ్ ఎప్పుడైనా చూస్తున్నాం మనం. ఈజ్ మాస్ లీడర్ సార్. మాస్ లీడర్ వచ్చినప్పుడు ఇప్పుడు చిరంజీవి గారి జనాల్లోకి వెళ్ళినప్పుడు అదేంటంటే చిరంజీవి గారి వెనకాల ఎవరు పరిగెట్టకూడదంటే ఏమైనా అర్థం ఉందా? ఈజ్ క్రౌడ్ పుల్లర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు బయటికి, ఆయన ఏమైనా నా పలానా వేదిక దగ్గర అందరూ మీరు 2 ముందు ప్రకటనలు ఇచ్చి వస్తాడు ఆయన పరామర్శకు వెళ్ళేప్పుడు హడావిడి ఏం చేయడు ఆయన. నేను పరామర్శ అనేది మీరు చెప్తున్నారు, అందులో రైతులను పరామర్శించడం అనేది రైతు మీద నిరసన తెలియజేసే కార్యక్రమాలు ఒక అపోజిషన్ పార్టీ చేస్తుంది. అది ఇప్పుడు మిర్చియాడికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాగే కదా, ప్రొటెక్షన్ ఎక్కడ అవుతుంది పోలీసుల దగ్గర నుంచి. ఇప్పుడు పోలీసులు రాప్తాడ్ ఇన్సిడెంట్లో మన పైలట్ ఏం చెప్పాడో చూశారు కదా, వచ్చి హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దారు, ఇక నేను కాన్బట్ సేఫ్టీ మెజర్స్ దృష్ట్యా నేను ఆయన వదిలేసి వెళ్ళిపోయానని చెప్పాడు ఆయన. అంతే కదా సార్, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. వెళ్ళిన కార్యకర్తలు హెలికాప్టర్ పిడిగుద్దులు కుదటం ఏంటండి? సరే, ఒక మాబు ఒక క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియరల్ కాండక్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఏదైనా హెడ్ మాస్టర్లో అందరూ
1200 మంది పోలీసులు డిప్లాయ్ చేశారు. హైవేల మీద దగ్గర 900 పైసలకి పెట్టి ఎక్కడికక్కడ నిలువరించడానికి చేస్తే పొలాలంపట్లో స్వచ్ఛందంగా పరిగెట్టుకుని వస్తే మీరే చేయగలరు సార్. దేశం మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఇలాంటి అనర్థాలు ఆ పర్యటనలో ఎందుకు జరుగుతున్నాయండి? బికాస్ ద ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ ప్రాపర్ యాక్షన్స్ అన్నవి గౌరవ డిపార్ట్మెంట్ నుంచి ఎలా అంటే నేను చెప్తున్నాను కదా, హైవేల్లో 900 మందిని పెట్టారు అవుట్ ఆఫ్ 1200 అనుకుందాం. ఆ మిగిలిన 300 మందితో అన్ని వేల మందిని ప్రొటెక్ట్ చేయడం ప్రాక్టికలీ పాసిబిలిటీ ఉంటుందా? ఇప్పుడు దానికి మీరు హెలిప్యాడ్ దగ్గర 30 మంది పైచీలకిన డిప్లాయ్ చేశారు. అంత మాబ్ని ఎంతకని వాళ్ళ దగ్గర ఏమైనా AK-47 పెట్టి ఈ Z+ కేటగిరీలో ఉండే NIA కమాండ్స్ లెటర్ వాళ్ళు ఉంటారా? వాళ్ళకంటే స్పెషల్ ఇది ఉంటుంది. విన్ ద డిస్క్రిప్షన్స్ నోబడీ కెనాట్ ఎంటర్ ఇన్ టు టెరిటరీ. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ ఉంది. Z+ ఉన్నప్పుడు ఈ ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈయనకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి కంపేర్ చేయండి. ఇంత మాబు ఇంత ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ చంద్రబాబు నాయుడు గారికి అయితే ఎప్పుడు అరైజ్ అవ్వలేదు, అవ్వవు కూడా. అంటే మహా అయితే నిలువరిస్తే ఆయన కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఒకసారి దగ్గర 6 కిలోమీటర్లు పాదయాత్ర నడిచి వెళ్ళినది చూసాం మనం కూడా. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫర్ అపోజిషన్స్ ఎనీబడి. ఇప్పుడు పొంగనూరు దగ్గర కూడా ఆ రోజు వద్దు సార్ నిలువరిస్తున్న దగ్గర కూడా ద ప్రొవొకేషన్ హాజ్ ఆల్సో టేకెన్ ప్లేస్ ఫ్రమ్ తెలుగుదేశం. సో అక్కడ మొమెంటరీగా మీరు ఆ విషయాన్ని చూడాలి, కానీ చంద్రబాబు గారి స్థాయికి పోలీసుల మీద అలా అనడం ఏంటి అన్నది చర్చ పెట్టామనుకోండి ఈ జన్మకి తేలం. వైకాపా శ్రేణుల దాడిలో రాళ్లు తగిలి గాయపడిన స్థానిక మహిళ అలేఖ్య తెదేపా కార్యకర్త దాడిలో గాయపడిన పోలీసు, అది కూడా చూసాం. అంటే అదే సందర్భంలో ఇంకొక వైసీపీ కార్యకర్త తల పగిలింది. ఇక్కడికి తలలు పగలటం అనేది ఎందుకనో మరి అక్కడ ప్రత్యేక. సార్ మీకు ఒక మాబ్ ఉన్న దగ్గర ఎలా ఉంటుందంటే సార్, అక్కడ ఎవరికాడికి ఐడెంటిటీ కార్డులు వేసుకుని వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం అని ఉండదు. ఓ 4 రాళ్ళు పడిన దగ్గర గ్రాపాటో పొరపాటో ఒకరికి తగలడం తథ్యం. రాళ్ళ దాడి అన్నది ఏమైనా ఏం చేసి ఉండదు కదా సార్, పిచ్చోడి చేతిలో రాయలకి ఇసురుతూనే ఉంటారు వాళ్ళు. సో అలాంటివి మనం ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. కాన్స్పిరసీ మహిళలపై చెప్పులు రాళ్లతో దాడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ వెళ్తున్నప్పుడు చెప్పులతోనూ రాళ్ళతోనూ దాడి అన్నప్పుడు Z+ కేటగిరీ గారికి ఆ విధంగా ఉంటుంది అన్నది చూసుకోండి. వాళ్ళు అనేది కాదు, వాళ్ళ కథనం ఏంటంటే నిరసన తెలుపుతున్న మహిళల పైన చెప్పులు, అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన రావడానికి వీల్లేదనే పద్ధతిలో వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలిపితే పోలీసులు వెనక్కి తీసుకెళ్ళాలి, రాళ్ళ దాడి జరిగేదాకా ఎందుకు ఆగాలి? 2 కాంట్రడిక్షనే కదా సార్. ఒక పక్క 3 కిలోమీటర్ల ర్యాలీగా జనాలు అంత మాబ్ ఉన్నారని చూస్తున్నారు, ఒక పక్కన వీళ్ళు నిరసన కార్యక్రమం రాళ్ళును చెప్పులు చూపిస్తామంటే మరి ఎంతవరకు ప్రాక్టికల్గా? అంటే 1 ఇయర్. ఇప్పుడు ఒక్క మాట మనం లోకేష్ గారు మన వైజాగ్ మీటింగ్లో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఎందుకంటే ఆయన అన్నారు ఒకడిని వేసాం ఇంకోటి లైన్లో ఉన్నాడని, అది కూడా చూద్దాం. లోకేష్ గారు మాట్లాడింది చూద్దాం ముందర. వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో PCR వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడుతూ ఒకడిని లోపలేసాం ఇంకోటి వేయబోతున్నాం అన్నారు. రైట్, అది వచ్చే లోపల అది మీరు చూసే ఉంటారు. చూసాం, నిన్న కూడా మనం విశ్లేషించాం. మధ్యలో ఒక బ్రోకర్ ఉన్నాడు, బహుశా